పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి కళింగపట్నం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. సముద్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. విజువల్స్ పెట్టమన్నారు మా వాళ్ళు, అందుకని మేడం మా ఛానల్ వాళ్ళు విజువల్స్ పెట్టమన్నారు, అందుకని మేడం. రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో 3వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. శనివారం గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, బాపట్ల, పల్నాడు, పార్వతీపురం, మన్యం, ప్రకాశం సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 27.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్ని వానలు ముంచేశాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు సహా పలు పట్టణాలు జలదిగ్బంధంలోకి చేరాయి. ఉరుములు, మెరుపులతో అత్యంత భారీ వర్షం కురిసింది. బాగులు, వంకలు ఏకమవ్వడంతో పంట పొలాలు, పల్లెలు, చెరువుల్ని తలపించాయి. విజయవాడలో రహదారులపై 3 నుంచి 4 అడుగులకు పైగా నీరు నిలవడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు కూడా ముందుకు కదలలేకపోయాయి. విజయవాడ నుంచి గుంటూరు, కంచికచర్ల, విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారులపైకి వరద పోటెత్తడంతో రాకపోకలు స్తంభించాయి. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో విజయవాడలో 6 మృతి చెందగా 4 తీవ్ర గాయాల పాలయ్యారు. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కారు కొట్టుకుపోయి అందులో ప్రయాణిస్తున్న 3 చనిపోయారు. కొండ చర్యలు విరిగిపడి మరో వృద్ధురాలు మరణించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్ సందీప్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తుఫాను బీభత్సం అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ నే అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా ఆ గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలలో విలయ తాండవం చేసింది తుఫాను. రోజంతా ఆ ముంచెచ్చిన వాన బెజవాడను అతలాకుతలం చేయగా గుంటూరులో పలువురికి ప్రాణ నష్టం కలిగిన ఆ ఘటన చోటు చేసుకుంది. పలు జిల్లాల్లో జనజీవనాన్ని అస్తావ్యస్తం చేసింది. దాదాపుగా ఆ బెజవాడ, గుంటూరు జిల్లాల్లో కలిపి దాదాపుగా 9 మంది మరణించారంటే ఎంత పెద్ద తుఫాను, ఆ తుఫాన్ ఎంత ముంచెచ్చింది అనేది కూడా అర్థమవుతా ఉంది. ముప్పులో దాదాపుగా 62,500
550 హెక్టార్ల పంటలు కూడా నాశనం అయ్యాయంటే భారీ తుఫాను ఎంతలాగా వచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కొండరాళ్లు ఇళ్లపై పడి 6 దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకోక వాగులో కారు కొట్టుకుపోయి 3 మృతి చెందిన ఘటన, అలాగే పొంగి పొల్లుతున్న వాగులు వంకలు ఈ రకంగా చూసుకుంటే ఆ నూజివీడులో పెద్ద చెరువుకు గండిపడి గడిన ఘటనలో వేల హెక్టార్లు కూడా నీట మునిగిన పరిస్థితి అయింది. కొన్ని ప్రదేశాల్లో తాళ సహాయంతో బయటపడ్డారు ఆ ప్రజలు. అయితే కాజా టోల్ గేజ్ వద్ద గానీ విజయవాడ హైదరాబాద్ హైవేపై గానీ ఆ గంటల తరబడి ఆ వరద నీరు రోడ్డు మీద ఉంది అనంటే ఎంత భారీ వర్షం కూడా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ఆ విజయవాడలో అయితే 50 ఏళ్ల తర్వాత రికార్డు వాన మొదలైందని చెప్పుకోవచ్చు. 174.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందనంటే విజయవాడ ఒక్క తూర్పులోనే ఎంత వర్షం పడింది అనేది కూడా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఆంధ్రప్రదేశ్ ను మాత్రం ఒక ఊపిందని చెప్పుకోవాలా, భారీ నష్టం తీసుకొచ్చిందని చెప్పుకోవాలా. అయితే ఏదైనా పంటలు స్టార్టింగ్ లో ఉండటంలో ఒక రకంగా రైతు కొంత మేరకు నష్టపోయినా గానీ ఆ పంట మధ్యలో నష్టపోయిన భారీ నష్టాన్ని అయితే ఆ రైతు చవి చూసుకోలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే పడిన ఈ కుండపోత వర్షం ఆ రోజంతా ముంతెచ్చిందని చెప్పుకోవాలా. దాదాపుగా అతలాకుతలం అయిపోయి జనజీవన స్రవంతి మొత్తం కూడా ఎటుపోయిందో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ రోజంతా ఎడతెరిపి లేకుండా వానలతో వాగులు మొత్తం కూడా పొంగి పొల్లుతున్న పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాలకి మొత్తంగా చూసుకుంటే దరిదాపుగా ఒక్క రోజులోనే 9 మంది, దాదాపు నిన్న ఉదయం 7 గంటల నుంచి నిన్న సాయంత్రం 6 గంటల లోపు పడిన కుంభవృష్టి వర్షానికి దాదాపుగా 9 మంది అయితే మరణించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎక్కడికక్కడ అధికారులు తగు చర్యలు తీసుకోవడం, 3 రోజుల క్రితం నుంచే భారీ వర్షాలు పడతాయని అధికారులు వాతావరణ శాఖ హెచ్చరించడం, అలాగే మన జీనిస్ తెలుగు తరపు నుంచి కూడా దాదాపుగా 3 రోజుల నుంచి పదే భారీ వర్షాలు రాబోతున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం. మొత్తంగా అయితే చూసుకుంటే కొంత మేరకు ప్రాణ నష్టం తగ్గించడానికి అధికారులు గాని మిగతా వాళ్ళు గాని తోడ్పడినట్టయింది. అదే సడన్ గా వచ్చిన వర్షానికైతే దాదాపుగా కొన్ని 10ల సంఖ్యలోనే మరణాలు సంభవిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంత భారీ వర్షం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం అదలాకుతలం అయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగానే అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 62,550 హెక్టార్ల పంట ముప్పు బారిన పడినట్లు కూడా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. దాదాపుగా వరి 50,000 హెక్టార్లు, ప్రతి 5,000 హెక్టార్లు, మొక్కజొన్న 3,100 హెక్టార్లు, కంది 2,000 హెక్టార్లు, మినుము 1,000 హెక్టార్లు, వేరుశెనగ 500 హెక్టార్లు, ఇతర పంటలు మొత్తంగా చూసుకుంటే రమారమిగా 950 హెక్టార్లు ముప్పు గురైనట్టు కూడా ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు ఓ ప్రకటనలో నిన్న తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆపరాల పంటలు దెబ్బతినగా వాటిల్లో ప్రతి మిర్చి పైర్లు ఉరికెత్తే స్థితిలో ఉన్నాయని కూడా చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాగులు వంకలు కాలువలు పొంగి లో లెవెల్ వంతెనలపై నీరు పారిందని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి వర్షాల వరద పరిస్థితిని అయితే అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కలెక్టర్లు నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల వల్ల కొంత మేరకు ఆ గ్రామాలలో మేలు జరిగిందనే చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, టమాటా, ఉల్లి వంటి ప్రధాన పంటలు మొత్తం కూడా నీట మునిగాయి. రైతులు అన్యాయం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతంలో అయితే కురిసిన వర్షం ఖరీఫ్ లో సాగు చేసిన పైర్లకు జీవం పోయటంతో పాటు నెల క్రితం విస్తారంగా వేసిన జామాయిలు గాని ఈ పంటల మాటకు కొంత మేలు చేసే పరిస్థితి ఉంది. ఈ టోటల్ తుఫాను మొత్తం మీద కూడా చూసుకుంటే నెల్లూరు జిల్లా గాని అలాగే నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతంలో గాని వీటన్నిటికీ కూడా జామాకులు వేసిన పంటకు రైతులు మాత్రం ఆనందం కలిగించిందని చెప్పుకోవచ్చు, వాళ్ళకి మేలు చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే గుంటూరులో మాత్రం సుమారు 18 గంటల పాటు కురిసిన వర్షంతో
ఆ అవుట్ కాల్ మొత్తం డ్రైన్లు కూడా పొంగి వీధుల్లోకి పొరలటంతో రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ జాతీయ రహదారి అయిన కాజా టోల్ గేట్ మాత్రం ఆ నడువు లోతున వరద నీరు ప్రవహించడంతో హైవే బ్లాక్ అయిపోయింది. దాదాపుగా ఆ గంటల పాటు ఆ మంగళగిరి పోలీసులు గాని, తర్వాత ఆ ఉడా అధికారులు గాని, మొత్తంగా చూసుకుంటే సిఆర్డి అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఆ కాజా టోల్ గేట్ వద్ద పరిస్థితిని అయితే అదుపులోకి తీసేందుకు వర్షంలో కూడా ఆ కృషి చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఏదైతే చూసుకుంటే ముఖ్యంగా పల్నాడు జిల్లా పెద్దగురపాడు, గురజాల, మాచెల్ల నియోజకవర్గాల్లో అయితే వాగులు రోడ్లపై ప్రవహించడంతో వాహనాలు రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయి దాదాపుగా గంటల తరబడి. ఆ వాగులో కొట్టుకుపోతున్న వెంకట ఉన్న వ్యక్తిని విఆర్ఓ భాష కాపాడటం మాత్రం ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అతనికి ప్రాణం పోసాడని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు స్థానికులందరూ కూడా విఆర్ఓ భాషని అభినందించారు, ఒక ప్రాణం పోసాడని. దాదాపుగా అచ్చంపేట వద్ద 2 వాగులు పొంగిపోవడంతో ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకున్న నేపథ్యంలో ఆ బస్సును సురక్షితంగా ఒడ్డుకు తరలించారు గ్రామస్తులందరి సహాయంతో. అలాగే ఆ బస్సును ఒడ్డుకు తరలించిన నేపథ్యంలో కూడా ప్రజలు సహాయం చేయడం పట్ల కూడా ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఆ ప్రకాశం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో ఆ నెమలిగుడ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించింది. దాదాపుగా గుండ్లకమ్మ వాగు వేలాది మంది రైతులకి పంటకి నీళ్లు ఇవ్వడం పాటు తాగునీటికి కూడా ఉపయోగపడతా ఉంటుంది. గుండ్లకమ్మ వాగు నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద అయితే గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహించగా కొందరు భక్తులు గుళ్ళోనే చిక్కుపోయిన పరిస్థితి. అయితే మొత్తానికి పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్తుల సహాయంతో ఆ ట్రాక్టర్లతో వారిని అయితే బయటికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆ మొత్తానికైతే కాకినాడ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ చేశారు. కాకినాడ జిల్లాకి వాతావరణ శాఖ ఆ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఆ కాకినాడ పోర్టు నుంచి 3వ రోజు కూడా విదేశాలకు బియ్యం ఎగుమతులు ఆ పూర్తి స్థాయిలో. అంటే రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడింది? అంటే ఏమైనా రవాణాలు స్తంభించాయా? ఖచ్చితంగా సందీప్, ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలకు సంబంధించి ప్రధానంగా కాకినాడ గాని, అలాగే విజయవాడ గాని, విశాఖపట్నం గాని పూర్తి స్థాయిలో విదేశాలకు ఎగుమతి అయ్యే ఇట్లా బియ్యం గాని, ఇతర రవాణా సౌకర్యాలు కల్పించే, మౌలిక వసతులు కల్పించే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం 7-7:30 గంటలకు ఆగిపోయినాయి. నేటికి కూడా బయలుదేరలేదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పోర్టు నుంచి కూడా వెళ్లే సామాగ్రి మొత్తం కూడా, పోర్టు నుంచి వెళ్లే సామాగ్రి మొత్తం కూడా అటు విశాఖపట్నం గాని, ఇటు కాకినాడ గాని, ఇటు రేపల్ల వైపు గాని 3 ప్రదేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రమాద హెచ్చరిస్తున్న నేపథ్యంలో నిన్న మొన్న నేటికి కూడా ఈ 3 రోజులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడక్కడ ఇప్పటికి కూడా రవాణా సౌకర్యం బయలుదేరిన పరిస్థితి లేదు. అలాగే ఏదైతే ప్రమాద హెచ్చరికలను వాతావరణ శాఖ నేడు కూడా అతి భారీ వర్షం పడొచ్చు అన్న కోణంలో కూడా ప్రజలైతే అలర్ట్ గా ఉండాలి అన్న కూడా ఒక మాట చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇంకా రవాణా సౌకర్యాలకైతే అనుమతి లభించలేదు వాతావరణ శాఖ నుంచి. అలాగే నూజివీడు మొత్తం కూడా జలమయమైందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా నూజివీడులో తిరువూరు బస్టాండ్ సమీపంలో ఆ చెరువుకు భారీ గండి పడటంతో పల్లవు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ఇంకా తిరుమలలో చూసుకుంటే భక్తురాలపై భారీ వృక్షం కూలటంతో ఒక్కసారిగా అధికారులు మొత్తం అప్రమత్తం అయ్యారు. వర్షాలకి ఓ భారీ వృక్షం కూలటంతో భక్తులకి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఏఎంపీ ప్రాంతంలోని 305వ కాటేజీ వద్ద చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి కుర్చీలో కూర్చొని ఉండగా సమీపంలోని ఆ భారీ వృక్షం మీద పడటంతో ఒకసారిగా హడలిపోయిన పరిస్థితి అయింది. అయితే ఆ వెంకటేశ్వరుని దయతో ఆమె ప్రాణాలతో బయటపడిందని చెప్పుకోవాలి. కొమ్ములు ఆమెకు తగలడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతి సిమ్స్ కి అయితే తరలించారు. ఇంకా చివరిగా చూసుకుంటే మంగళగిరి నంబూరు మధ్య అయితే ఆ రైల్వే ట్రాక్ భారీ స్థాయిలో దెబ్బతిందని చెప్పుకోవాలి. భారీ వర్షం కారణంగా మంగళగిరి నంబూరు మధ్య ఆ రైల్వే ట్రాక్ దెబ్బతింది. దీంతో ఆ శనివారం మంగళగిరి వైపు నుంచి గుంటూరుకు వచ్చే రైళ్లన్నీ కూడా నిలిపేసి ఆ డౌన్ లో నడిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే బెజవాడలో రికార్డు స్థాయిలో వర్షం పడిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 174.2 మిల్లీమీటర్ల వర్షపాతం 50 సంవత్సరాల క్రితం
వర్షపాతం నమోదైంది. తర్వాత మరలా ఇప్పుడు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా నేడు రేపు కూడా పూర్తి స్థాయిలో రైళ్లన్నీ కూడా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అంటే విజయవాడలో చూసుకున్నట్టయితే పూర్తిగా విజయవాడకు వచ్చే వాహనాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది అధికారులు. అదే విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. అంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎన్నో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ ప్రకాశం బ్యారేజ్ ఎన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు? అయితే ప్రకాశం విజయవాడకి సంబంధించి 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం గత 5 శతాబ్దాల నుంచి కూడా అత్యధిక వర్షం ఇదే అని చెప్పుకోవాలి. ఏపీ వెదర్ అండ్ మ్యాన్ లో ఈ మేరకు పోస్ట్ చేయడం కూడా సంచలనం సృష్టిందని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కురిసిన వర్షం దాదాపుగా విజయవాడ మొత్తంగా చూసుకుంటేనేమో దాదాపుగా 50 సంవత్సరాల క్రితం ఈ వర్షం పడినట్లుగా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ 1 టౌన్ అంటే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉందో, తూర్పు నియోజకవర్గంలో గత 200 సంవత్సరాల క్రితం ఎప్పుడు కూడా నమోదు కాని వర్షం ఇప్పుడు నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు దశాబ్దాల కాలం పాటు 200 సంవత్సరాల క్రితం నమోదైన వర్షపాతం మళ్ళీ నిన్న వర్షపాతం నమోదైనట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం విజయవాడ నగరంలో దాదాపుగా 2020 అక్టోబర్ 13న 122.6 మిల్లీమీటర్ వర్షపాతం నమోదు కాగా నిన్న ఒక్కరోజు శనివారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షం పడింది. దాదాపుగా 174.2 మిల్లీమీటర్ల వర్షపాతం. అయితే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 124 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్పారు. అలాగే ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి అయితే వరద ముప్పు పొంచి ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అధికారులు మొత్తం ఏదైతే ప్రకాశం బ్యారేజీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వారిని అందరినీ కూడా లక్షల క్యూసెక్ల వాటర్ రావడంతో ఈ జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి లక్షల క్యూసెక్లు వచ్చే నేపథ్యంలో కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కళింగపట్నం వద్ద అయితే తుఫాను తీరం దాటిందని చెప్పుకోవాలి. వాయువ్య దిశగా పయనిస్తున్న వాయుగుండం రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్, తెలంగాణ వైపు అయితే పయనమైంది. దీంతో కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ రైతులు ఊపిరి పీల్చుకున్నట్టయింది. దీంతో ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.